ఈ క్వశ్చన్ చూడండి, ఇది టీఎస్ టెట్ 2016లో మాత్రం అడగడం జరిగింది. ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. 25, 40 మరియు 60లచే భాగించగా ప్రతిసారి శేషం 7ను ఇచ్చే అతి చిన్న సంఖ్య అడుగుతున్నాడు. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. అతి చిన్న సంఖ్య అన్న లేదా కనిష్ట సంఖ్య అన్న కాసాగు చేయాలి. ఫస్ట్ కాసాగు చేద్దాం. 25, 40, 60 యొక్క కాసాగు చేద్దాం. 2 టేబుల్తో చేద్దాం. 25 పోదు కాబట్టి 25 అలానే రాయాలి. 2 20s 40, 2 3s 6, 0కి 0. 25 మళ్ళీ పోదు. 2 10లు 20, 2 15ల 30. ఇప్పుడు 5 టేబుల్తో చేద్దాం. 5 5లు 25, 5 2ల 10, 5 3ల 15. ఇంకా పోవు కాబట్టి వీటిని మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ 2 ఇంటూ ఇక్కడ 2, 3 ఒకటే, 5 2. ఇట్లా వరుసగా మల్టిప్లై చేయొద్దు. ఒక చిన్న ట్రిక్ చూడండి. 2 ఇంటూ 5 ఒక 10, 2 ఇంటూ 5 ఇంకొక 10, 2 3s 6. దీని ఆన్సర్ 600. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి శేషం 7ను ఇట్లా ప్రతిసారి శేషం మిగిలిందంటే ఆ 7ను మనం వచ్చిన కాసాగుకు కలపాలి. 600 + 7, 607. ఇది ఆన్సర్. ఇలాంటి మరో క్వశ్చన్ మీకు ఇస్తా, దీని ఆన్సర్ కామెంట్ చేయండి. 2 3 4 5 6లచే భాగించిన ప్రతిసారి శేషం 1 ఇచ్చే మిక్కిలి చిన్న సంఖ్య ఏది? ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.